హాయ్ హలో ఈరోజైతే మీషో నుంచి తెప్పించిన నేను ఒక అనార్కలి టాప్ సైడ్ కట్స్ కాంబో అలాగే శారీ టు కన్వర్టెడ్ టు డ్రెస్ ఈ మూడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగున్నాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా మనకి క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రెడ్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. ప్యూర్ కాటన్, ఇది చాలా బాగుంది. వితౌట్ లైనింగ్ అయితే వచ్చింది, కాకపోతే లైనింగ్ ఏం అవసరం లేదు, మనకి దల్సర్గానే ఉంది. నెక్ చూసారు రౌండ్, కింద కొంచెం వీ నెక్ అనేది వచ్చింది. ట్రాజల్స్ కూడా వచ్చినాయి మనకి ఫ్రంట్లో కట్టుకోవడానికి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి కొంచెం బుటా హ్యాండ్స్, కిందేమో ఇలాగ ఎలాస్టిక్ టైప్లో వచ్చి దీనికి కూడా ట్రాజల్స్ అని వచ్చినాయి అనమాట రెండు హ్యాండ్స్కి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో అయితే అనార్కలి టైప్ అని చెప్పాను కదా, కింద చూసారు కొంచెం ఏమంటారు అట్లని పీల్స్ కుర్చీలు కింద వచ్చినాయి అనమాట. చాలా గేర్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్. కింద కూడా మనకి ఇలా గేర్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. వెనకాల వచ్చేసేపటికి ఇది హై నెక్ రౌండ్ నెక్ వచ్చింది. వెనకాల అయితే మనకి సేమ్ డిజైన్, ఫ్రంట్లో ఎలా ఉంటుంది వెనకాలకు సేమ్ డిజైన్ వచ్చేసింది. పింట్, ఇది పింట్ అయితే పోయే పింట్ కాదు, మనకి కాటన్. మనకి డైలీ యూస్కి కానీ ఆఫీస్ యూస్కి కానీ దేనికైనా సరే కాలేజ్ పర్పస్ కానీ సూపర్ ఉంటుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చింది. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, నేను 100% రికమెండ్ చేస్తాను. నేను లైనింగ్ అయితే రాలేదు, అదొకటి గుర్తుంచుకోండి. కాకపోతే మనకు లైనింగ్ అవసరం లేదు, అంత పల్స్గా అయితే ఏమీ లేదు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నేను కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఓకేనా? ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రెడ్ అండ్ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్. దీనికి ఎల్లో లెగ్గింగ్ వేసుకోవచ్చు, వైట్ లెగ్గింగ్ వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా కూడా సూపర్ క్వాలిటీ, సూపర్గా కనిపిస్తుంది మనకి. తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి నేను శారీని డ్రెస్ కింద కుట్టించాను. శారీ తెప్పించి మీషోలో దాన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను. అది ఎలా కన్వర్ట్ చేశానని మీతో షేర్ చేసుకోబోతున్నా. శారీ వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. గ్రీన్ కలర్ లైట్, మీకు వైట్ కనిపిస్తుంది కానీ అది వైట్ కాదు, ప్యూర్ వైట్ కాదు, కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ అయినట్టు ఉంటుంది. ఆ లైట్ గ్రీన్ కలర్ శారీ మీద మనకి ఇంకా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఫ్లవర్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. కాకపోతే వీడియోలో మీకు వైట్ కనిపిస్తుంది, అది ప్యూర్ వైట్ అయితే కాదు. జార్జెట్ శారీ సూపర్ క్వాలిటీ ఉంది. నేనైతే ఇలా కుట్టించుకున్నాను, ఫ్రంట్లో ఐ నెక్ పెట్టించుకున్నాను, బార్డర్ అనేది వేయించుకుని. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి కొంచెం ఇప్పుడు వస్తున్నాయి కదా పైన కొంచెం బుట్ట హ్యాండ్స్ కింద అలా పెట్టించుకుని ఫినిషింగ్ అయితే అలా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి అనార్కలి కదా, కింద అయితే పీల్స్ పెట్టించుకున్నాను నేను. చిన్న చిన్న పీల్స్ పెట్టారు, మా ఆంటీ పెట్టారు అనమాట. నెక్స్ట్ వచ్చి కింద కూడా ఫుల్ గేడ్ అయితే పెట్టేసి కింద కూడా చిన్న చిన్న పీల్స్ కింద పెట్టారు. చాలా బాగా కుట్టారు అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, ఆంటీ కుట్టారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ కలర్ కాంబినేషన్కి దానికి ఫుల్ సెట్ అనమాట. దానికి వెనకాల కూడా హై నెక్ పెట్టేసి ఇలాగా దాన్ని ఓవర్ షేప్లో అయితే నెక్ పెట్టేశారు. అక్కడ పైన ఉక్స్ పెట్టి సూపర్గా ఉంది. వెనకాల కూడా పీల్స్ పెట్టారు. గేర్ అయితే చెప్పొద్దు, ఎందుకంటే శారీ 5.5 మీటర్స్ ఉంటుంది కదా, అందుకని ఫుల్ గేర్ అయితే వచ్చేసింది మనకి. చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. లైనింగ్ కూడా వేసాను అనమాట. శారీ క్వాలిటీ అయితే మీరు ఏం ఆలోచించక్కర్లేదు. శారీ కూడా మనకు బడ్జెట్లోనే వచ్చింది. అలాగే స్టిచ్చింగ్కి ఎంత అవుతుందో చెప్పండి, ఒక 800 500-600లో అయిపోతుంది. చాలా బాగుంది. తప్పకుండా ఇలాగైతే ట్రై చేయొచ్చు మీకు నచ్చితే. నెక్స్ట్ వచ్చి థర్డ్ కాంబో సెట్ అనమాట. ఇది సైడ్ కట్ టాప్స్ వస్తాయి కదా, ఆ టైప్లో కాంబో సెట్ మనం వినాయక చవితికి తెప్పించుకున్నాను నేను. ఈ 2 వచ్చినాయి కాంబో సెట్లో. 2 కూడా నాకు 350 సంథింగ్ పడింది. అంటే ఒక్కొక్కటి నాకు 175 180 అలా పడింది అంతే. క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది, చెప్పొద్దు ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ. ఫ్రంట్లో అయితే ఇలాగ డిజైన్ వచ్చింది, కొంచెం నెట్ క్వాలిటీ. ఇదైతే కాటన్ అనమాట. హ్యాండ్స్ T4 హ్యాండ్స్ వచ్చి కింద లేస్ కింద వచ్చినాయి హ్యాండ్స్కి అయితే. క్వాలిటీ అయితే నిజంగా 175 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీగా అనిపించింది నాకైతే. చూసినా కదా ఫ్రంట్లో ఇలా వచ్చింది. నెక్స్ట్ టాప్ మొత్తం కూడా కొంచెం వైట్ డిజైన్ లాగా వచ్చింది. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, నెక్స్ట్ చూపించాను చూడండి. వెనకాల వచ్చి హై నెక్ వచ్చేసింది రౌండ్. నెక్స్ట్ వెనకాల కూడా మనకి సేమ్ వచ్చేస్తే వితౌట్ లైనింగ్ ఇది, కాబట్టి మనకి లైనింగ్ ఏం అవసరం లేదు. క్వాలిటీ అనేది చాలా బాగుంది. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి.
కాకపోతే నేను ఏం చేశానని చూసారు కదా, వైట్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, అలా అయితే మొత్తం టాప్స్ రెండిట్లకి కూడా ఫుల్గా పైనుంచి కింద వరకు అలా అయితే ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే దీంట్లో గ్రీన్, లైట్ ప్యాలెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి రెండు నాకు లేవు అనిపించి. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. నేను కోడ్ అనేది ఇస్తాను, వెళ్ళి చూడవచ్చు. మీకు నచ్చిన కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పింక్, ఈ ఫ్రంట్ డిజైన్ ఉంది కదా, అదైతే కొంచెం చేంజ్ అవుతుంది రెండిట్లకి. కలర్ చేంజ్, అలాగే ఫ్రంట్లో కొంచెం డిజైన్ అనేది చేంజ్ వచ్చింది. హ్యాండ్స్ కూడా సేమ్ 3/4 కింద లేస్ తోటి కొంచెం వర్క్ వచ్చింది. అలాగే చూసారా సేమ్ అది ఎలా ఉంది, ఇది కూడా సేమ్, కాకపోతే కింద లేస్ వచ్చింది, మర్చిపోయింది చెప్పటం. వెనకాల రాలేదు కానీ ఫ్రంట్ పార్ట్లో ఇలాగ రెండిట్లకి కూడా లేస్ కింద డిజైన్ వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది తప్పకుండా మిస్ చేసుకోవద్దు అసలు. సైడ్ కట్స్ టాప్, లెగ్గింగ్ మీద వేసుకోవచ్చు, లేకపోతే లెగ్గింగ్ కంఫర్ట్ ఉండదు మాకంటే పటేలా ప్యాంట్ తీసుకుని వైట్ కలర్ ఆ పటేలా ప్యాంట్ మీద కూడా వేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది. నేనైతే ఆ పింక్ కలర్ ఆల్రెడీ వినాయక చవితికి వేసుకుని వాష్ కూడా చేసేసాను. ఏమి సింక్ అవ్వలేదు, ఏమి అవ్వలేదు, అలాగే ఉంది. చాలా బాగుంది. ఇంకా గ్రీన్ కలర్ అయితే వేసుకోలేదు, పింక్ కలర్ అయితే ఆల్రెడీ వేసేసుకుని యూస్ చేసి వాష్ కూడా చేస్తారు. సూపర్ క్వాలిటీ ఉండే. అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కోడ్ అనేది. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఒక లైక్. అలాగే కమెంట్ చేయండి మీకు ఏ టాప్ నచ్చింది వీటిలో అనేది. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. ఓకేనా? బాయ్.